హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యతో ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్న విషయం ఏంటంటే, న్యూగా డెలివరీ అయిన మామ్స్కి అయితే బ్రెస్ట్ మిల్క్ అనేది సరిగా సప్లై అయితే ఉండదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని నేను కూడా ఫేస్ చేశాను. సో నాలాగా ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్క మదర్కి అయితే నేను యూజ్ చేసిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఒకవేళ మీకు కనుక హెల్ప్ అయితే మీరు నాకు బూస్టప్ ఇవ్వడానికి చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకెందుకు లేట్ చేయడం, సో నాకు యూజ్ అయిన టిప్స్ మీతో షేర్ చేస్తాను. నాకు యూజ్ అయిన 5 టిప్స్ ఏంటంటే, న్యాచురల్గానే ఇంక్రీజ్ అయింది మిల్క్ అనేది. సో నేను ఏ మెడిసిన్ అయితే ఏం వాడలేదు. ఫస్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ప్రతి 2 అవర్స్ 1.5 అవర్కి బేబీకి ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి, ఫ్రీక్వెంట్గా బేబీకి ఫీడింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే మనం ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అనేది చేస్తామో, సో మన బ్రెస్ట్ కూడా స్టిమ్యులేట్ అయ్యి బేబీకి ఎంత మిల్క్ కావాలో అనేది మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి, సో మనకి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. సో సెకండ్ టిప్ వచ్చేసి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనం హైడ్రేటెడ్గా ఉంటామో, సో మిల్క్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అయితే అవుతుంది. సో థర్డ్ టిప్ వచ్చేసి, మనం ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి తినడానికి, మంచి ఫుడ్ తినడానికి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మెంతుల్ని నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ని మరిగించుకొని తాగినా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ జీలకర్ర కూడా చాలా హెల్ప్ చేస్తుంది మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు న్యూ మామ్స్, స్లీప్లెస్ నైట్స్, ఇవన్నీ కూడా పెయిన్స్తో నిద్ర లేక ఇట్లా స్ట్రెస్ అవుతారు. అట్లా స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం హ్యాపీగా నిద్రపోతామో, ఎప్పుడైతే మనం మంచిగా రెస్ట్ తీసుకుంటామో, సో అప్పుడు మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఇది కూడా. సిక్స్త్ టిప్ వచ్చేసి, వెల్లుల్లి తెలుసు కదా, ఎల్లిపాయ కారం అనేసి అంటారు. సో వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు వేసి మంచిగా మిక్సీ చేసుకొని డైలీ 1 టైం అయినా దాంతో తింటే మనకి మిల్క్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే ఉంటుంది. సో సెవెంత్ టిప్ వచ్చేసి, వెల్లుల్లి ఉంటాయి కదా, ప్రతి ఒక్క కర్రీలో మనం వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే, నైట్ ఒకసారి పాలల్లో వెల్లుల్లి వేసి మంచిగా మరిగించుకొని ఎప్పుడైతే అది తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, సో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇవన్నీ పాటిస్తూ కూడా మనం టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం ఇలాంటివి చేస్తే కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం అన్నీ ఆలోచించుకుంటూ మన బాడీని స్ట్రెయిన్ చేస్తే కూడా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఎప్పుడైతే మన మైండ్ ఫ్రీ ఉంటుందో, మనం మంచిగా రెస్ట్ తీసుకుంటామో, సో ఆటోమేటిక్గా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ టిప్స్ మీకు నచ్చినట్టయితే, మీలో ఎవరికైనా ఈ ఒక్క టిప్ యూజ్ అయినా, ఇంకా ఇలాంటి మంచి టిప్స్ ఇంకా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.